బ్రేకింగ్ న్యూస్, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మరోసారి ఎగ్జిబిటర్ల సమావేశం జరుగుతోంది. సింగిల్ థియేటర్లకు పర్సెంటేజీ విధానంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సోమవారం నిర్మాతలు ఎగ్జిబిటర్లతో చిరంజీవి మాట్లాడారు. 15 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయాన్ని అందరూ అమలు చేయాలని సూచించారు. మరోవైపు నిన్న రాజమండ్రి వెళ్లి మరీ పవన్ కళ్యాణ్ని కలిశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలో ఎగ్జిబిటర్లు మరోసారి చిరంజీవి ఇంట్లో ఇప్పుడు చర్చలు జరుపుతున్నారు. మా ఫిలిం రిపోర్టర్ శ్రీపాల్ లైవ్లో మనకు జాయిన్ అవుతున్నారు. శ్రీపాల్, ఆల్రెడీ ఒకసారి చిరంజీవితో సమావేశమయ్యారు ఎగ్జిబిటర్లు. సో నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు నిర్మాతలు. సో ఇవాళ మరోసారి ఎగ్జిబిటర్లు చిరంజీవికి కలిశారు. సో ఇవాళ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోందా? సో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో అందరూ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ అమలు కావాలి, ఫాలో చేయాలని చెప్తున్నారు. సో ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రీపాల్ యాజ్ ఆఫ్ నౌ? రాజేష్, గత సోమవారం జరిగిన మీటింగ్లోనైతే ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఇరువురు అయితే వచ్చి కలవడం జరిగింది. ఎందుకంటే ఇటు ఎగ్జిబిటర్స్ డిమాండ్, ఎందుకంటే రెంటల్ ఆర్ పర్సంటేజ్ విధానం మీద పోరాడుతున్నారు. ఇటు ప్రొడ్యూసర్స్ కూడా రెంటల్ ఆర్ పర్సంటేజ్ మీదనే ఇవ్వము, మేము ఎందుకంటే రెంటే ఇవ్వగలుగుతాము, పర్సంటేజ్ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా రాజమండ్రిలో వెళ్ళి ఇటు గిల్డ్ ప్రొడ్యూసర్స్ తరఫున వెళ్ళి కలవడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక హామీ ఇచ్చేసి వాళ్ళకు కూడా ఒక పర్సంటేజ్ విధానాన్ని కూడా అమలు చేస్తాను త్వరలో అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు అయితే ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్స్ కలిసి పొద్దున ఉదయం అయితే సురేష్ బాబుని కలిసారు. ఇక్కడ సురేష్ బాబు రాలేదు. కానీ గత 40 నిమిషాల నుంచి చిరంజీవి ఇంట్లోనైతే ఎగ్జిబిటర్స్ అయితే సమావేశం జరుగుతుంది. ఈ సినిమాకి అయితే ఎందుకంటే పెద్ద సినిమా నుంచే వీళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు కాబట్టి పెద్ద సినిమాకి చిరంజీవి ఒక పెద్ద మధ్యవర్తిగా మాట్లాడి దాన్ని ఎలానైనా సాల్వ్ చేస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆయన పిలుపు మేరకే ఇది పర్సంటేజ్ విధానాన్ని లేదంటే రెంటల్ విధానాన్ని, అంటే ఈ సినిమా వరకు రెంటల్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ఆలోచన అయితే ఉన్నారు. కానీ ఈ రెంటల్ విధానం కాదు సార్, దీనికి కూడా ఎంతో కొంత పర్సంటేజ్ అయితే ఇవ్వండి అని చెప్పేసి కూడా వీళ్ళు విన్నవించుకోవడం జరిగింది. దీని గురించి సానుకూల స్పందన వచ్చేలా ఉంది. ఇంకా కొద్దిసేపట్లో ఇంకో అరగంట, ఎందుకంటే మీటింగ్ గత 40 నిమిషాల నుంచి మీటింగ్ చిరంజీవి గారి ఇంట్లో జరుగుతుంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి అయితే ఏ విషయాన్ని అయితే తెలియజెప్తున్నారు. ఇది June 4 అయితే పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. ఇటు ప్రీమియర్ షోస్ కూడా పడనున్నాయి 3వ తారీఖు నుంచి. గతంలో ప్రీమియర్ షోస్కి అయితే డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్కి అయితే 25,000 రూపాయలు అయితే డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్క షోకి. ముందు రోజు వేసిన థియేటర్స్కి ఇటు బుక్ మై షో టికెట్ ప్రైస్ కావచ్చు, అందులో కూడా వీళ్ళకి పర్సంటేజ్ విధానమా, లేకపోతే టికెట్కి 5 రూపాయలు అయితే థియేటర్స్కి వస్తుంటాయి, ఇటు మెయింటెనెన్స్ ఛార్జెస్ వస్తుంటాయి. ఇవన్నీ వివరాలు అయితే మాట్లాడి ఎలా చేయొచ్చు అని చెప్పేసి కూడా ఒక కొలిక్కి రానుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఎంత పర్సంటేజ్ విధానం ఏంటి అని చెప్పేసి కూడా సింగిల్ స్క్రీన్స్లో, ఎందుకంటే పర్సంటేజ్ విధానం ఎక్కువగా ఉంటుంది, ప్లస్ ప్రాఫిట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇటు మల్టీప్లెక్స్లో 55%, 45% ఉంటుంది. ఇక్కడ కూడా ఎటువంటిది అమలు చేయాలని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఇంకా కొద్దిసేపట్లో మీటింగ్ పూర్తవనుంది. ఆ మీటింగ్ పూర్తయిన తర్వాత వివరాలు అయితే ఎగ్జిబిటర్స్ వచ్చి వెల్లడిస్తారు. ఈ 15 మంది కమిటీలో ఈ రోజు అయితే ఇప్పుడు ఒక 6 వచ్చి అయితే ఎగ్జిబిటర్స్ తరఫున, ప్రొడ్యూసర్స్ తరఫున, ఎందుకంటే ఛాంబర్ అధ్యక్షుడు ప్లస్ సెక్రటరీ వీళ్ళు నిర్మాతల తరఫున కూడా వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఈ మాట్లాడిన తర్వాత తదుపరి వివరాలు అయితే ఇప్పుడు చెప్పనున్నారు రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. చిరంజీవి ఇంట్లో ఎగ్జిబిటర్ల సమావేశం కొనసాగుతోంది. సో ఎగ్జిబిటర్లు కోరుతున్నట్టుగా పర్సంటేజ్ విధానం ప్రకారం ముందుకెళ్తారా, లేదంటే రెంటల్ ప్రకారమే వెళ్తే విధంగా ఎగ్జిబిటర్ని ఒప్పిస్తారా? ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరొక గంట పాటు చిరంజీవితో సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది.